ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. So let's welcome Revanth Master. Brand new dance master who has already set the whole country on fire is Revanth. He's an extremely talented dance choreographer. Revanth Master. Me cutting, me edit sense, everything. Absolutely amazing. ఈ సాంగ్ ఎప్పుడు షూట్ చేశారు వయ్యారి వయ్యారి? 2 months అవుతుంది షూట్ చేసి. దాని బిఫోర్ ఇదే 100% ఉందంటే నెక్స్ట్ టైటిల్ సాంగ్ ఇంకా 200% ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. నాకు రెండు బేబీస్ లాగా. వరల్డ్స్ బెస్ట్ కెమెరామెన్ వచ్చేసి మా వెనకాల నించొని నువ్వు డాన్స్ ఆడు, నేను చూపిస్తాను నేను జనాలకి అంటే ఇంకెలా ఉంటుంది. మన పునీత్ రాజ్ కుమార్ గారితో కూడా చేశారు లాస్ట్ మూవీ సార్. D10 విషెస్లో అమ్మగారు ఆ మాట చెప్పడం 50 మంది వెనక చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు 50 మంది ముందు చేపిస్తున్నాడు. 50 మంది గుంపులో ఎక్కడో వెనక నిలబడి డ్యాన్స్ చేస్తే మా బాబు అదే 50 మందికి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాం. మేము అన్నం తినకపోయినా మాకు కడుపు నిండినంత ఆనందంగా ఉంది. ఆ ఒక్క వీడియోనే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లా అనిపించింది. ఏదున్నా కానీ నాకు కూడా ఇప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఐ కంప్లీట్లీ సరెండర్ టు మా మమ్మీ ఏ చెప్తే అదే అన్నట్టు. లో ఫేజ్ అంటే మా డాడీ ఎక్స్పైర్ అయినప్పుడు కొంచెం ఆ డౌన్ఫాల్ ఉండే. మేబీ 2025లో ఒకవేళ లో ఫేజ్లో ఉంటే 2028 ఆర్ 2013 మందే ఖచ్చితంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో రేవంత్ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. అసలు జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నాకు కూడా ఆయన జర్నీ చూస్తుంటే నాకు కూడా చాలా ఇంకా అడిగి తెలుసుకుందాం అనిపిస్తుంది. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ ఎలా ఉన్నారు? రేవంత్. రేవంత్ ఓకే, సూపర్ అన్న, చాలా బాగున్నా. మీరు బాగుంటే మేము ఇంకా బాగుంటాం బ్రో. ఓకే, అంటే జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? దానికన్నా ముందు రీసెంట్గా ఒక సాంగ్ అనేది బాగా వైరల్ అవుతుంది, కిరీటి గారిది వయ్యారి వయ్యారి. ఎలా వచ్చింది ఆపర్చునిటీ చేస్తున్నప్పుడు? కానీ ఎట్లాంటి ఫీలింగ్ వచ్చింది? అంత మాస్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు, ఆ డ్యాన్స్ మొత్తం చూడడానికి అంత రాగా కనిపిస్తుంది, స్టెప్స్ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. నేను వేస్తే అక్కడే నాకే డౌట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ చాలా పెద్ద సాంగ్, ఎందుకంటే ఇట్స్ బికమ్ హ్యూజ్ హిట్. అందరూ చేస్తున్నారు అండ్ జస్ట్ 10% చూసారు సాంగ్లో అందరూ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఆన్ July 18th. అందరూ చూసారు ఫుల్ సాంగ్, ప్రతి ఒక్క సింగిల్ ఫ్రేమ్ అన్నీ మేము చాలా కేర్ తీసుకొని చేసాం. కిరీటి సార్ ఆడే డాన్స్కి కానీ, లీలా మ్యామ్ చేసే డాన్స్కి కానీ జనాలు చచ్చిపోతారు. అండ్ 2 songs చేశాను నేను ఈ ఫిలింలో. బేసిక్గా ఒక సాంగే వచ్చింది, వైరల్ వయ్యారి. అండ్ టైటిల్ సాంగ్ చేశాను, జూనియర్ టైటిల్ సాంగ్, అండ్ అది కూడా వస్తుంది. ఇట్స్ కంప్లీట్ ఆన్ కిరీటి సార్, అంటే హీరో ప్రాపర్గా హీరో ఓరియంటెడ్ సాంగ్. ఓకే, ఇప్పుడు దాకా రేవంత్ కొరియోగ్రాఫర్ అంటే వయ్యారి సాంగ్ కాకుండా అసలు సాంగ్ ఇంకా ఉంది, అది సినిమా రోజు చూడాలంటారా ముందేనా? లేదు, మేబీ ప్రీ రిలీజ్లో ఇక్కడ జరిగే దాంట్లో రిలీజ్ చేస్తాం మన హైదరాబాద్లో. ఓకే, అండ్ ఈ సాంగ్ని నేను ఫస్ట్ నుంచి విన్న రోజు నుండి ఎగ్జైటెడ్ ఉన్నా. అంటే జనాలందరికంటే ముందు డిఎస్పి సార్ చాలా ఎంజాయ్ చేసి ఉంటారు చేసేటప్పుడు. అండ్ హీరో సార్ వాళ్ళు వచ్చిన వెంటనే నాకు అప్రోచ్ అయింది కూడా, ఒక చిన్న బిట్ ఇస్తే నేను ఒక స్టెప్ చేస్తే నాకు ఈ సాంగ్ వచ్చింది అనమాట. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంత గొప్ప సాంగ్, ఇట్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వైరల్ అయ్యావని. సో మంచి లిరిక్స్ దొరికాయి కాబట్టి అంత మంచి కొరియో చేసే ఛాన్స్ కూడా. వైరల్ కాదు, జస్ట్ ఒక సెకండ్ కిందకి వెళ్తుంది. ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్లు, చాలా మంది గర్ల్స్ చాలా దాకా రీల్స్ చేస్తూ పెడుతున్నారు. గర్ల్స్ ఇంకా బాయ్స్ అంటే నాకు చాలా మంచి అనిపించింది ఏంటంటే అన్న, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రీల్స్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, వాళ్ళకి ఓకే దే ఆర్ డూయింగ్. నాకు ఇన్స్టాగ్రామ్ లేచిన వెంటనే చూస్తే అన్నయ్య కనిపించిన రోజే ఐఎమ్ హ్యాపీ. బట్ ఏంటంటే చాలా మంది డస్ట్లోకి వెళ్ళి ఆ ఫ్లోర్ మూమెంట్ ట్రై చేస్తూ, ఎక్కడెక్కడ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లోళ్ళు, చిన్న అమ్మాయిలు ఆ మ్యామ్ వేసినవి, లీలా మ్యామ్ వేసినవి అన్నీ చేయడం, ప్రతి అంటే నా వరకు రీచ్ అయిన వాటి అన్నిటికీ నేను రెస్పాండ్ అయ్యాను. అండ్ చాలా థ్యాంక్స్ అసలు, అంత గనం తీసుకున్నారు. బికాజ్ వాళ్ళంత స్వీట్గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానేమో అనుకుంటున్నా. ఓకే, అంత స్వీటెస్ట్గా మీ లైఫ్లో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? నాకు
అంటే చిన్నప్పటి నుండి జెన్లియా మ్యామ్ అంటే ఇష్టం. అండ్ అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ ఫిల్మ్ అంటే నేను చేసిన ఫస్ట్ సినిమాలో ఒక మ్యామ్ని మొన్న రీసెంట్గా మీట్ అయ్యా బెంగళూరులో. చిన్నప్పటి నుండి చాలా బాగా blush అవుతున్నట్టు. అంటే చాలా క్రష్ అన్న నాకు, చాలా అంటే చాలా హ్యూజ్ క్రష్. అండ్ 13 years or 12 years అవుతుంది మ్యామ్ ఇండస్ట్రీలో కమ్బ్యాక్ ఇచ్చి. ఓకే, మ్యామ్ నాకు చాలా ఇష్టం. షేక్ అండ్ కానీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నేను ఆరెంజ్ సినిమాని మోర్ దెన్ 200 times చూసిండు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆరెంజ్. అదే ట్రామాలో బతుకుతున్నాం 25లో కూడా నేను. అంటే లిటరలీ ద ఫిలిం అంత న్యాచురల్గా. అండ్ జెన్లియా మ్యామ్ లాంటి వాళ్ళ ఒక క్యారెక్టరైజేషన్ ఇండియన్ సినిమాలో చాలా రేర్గా ఉండిద్ది. హాసిని క్యారెక్టర్ కానీ, బొమ్మరిల్లో, రెడీ సినిమాలో క్యారెక్టర్ కానీ అంత న్యాచురల్ స్మైల్. నేను వెళ్ళి ఇట్లా సెకండ్ ఇవ్వడమే సేమ్ స్మైల్ని నేను చాలా ఇయర్స్ తర్వాత చిన్నప్పటి నుండి చూసి సినిమాలలో అంత క్రష్ పెంచుకున్నప్పుడు నాకు ఆరెంజ్ సినిమా ఓపెనింగ్ షాట్ ఏదైతే ఫ్లవర్స్ పట్టుకొని ఉండిద్దో సేమ్ నాకు ప్రీ రిలీజ్లో సెకండ్ ఇచ్చినప్పుడు అలా కనిపించారు మళ్ళీ. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫేవరెట్ క్రష్. అండ్ నాకు కిరీటి సార్ పక్క నుండి ఎప్పటి నుండి చెప్తూ ఉండే అనమాట అన్న, అంటే రాధా సార్కి, డైరెక్టర్ గారికి, వీళ్ళకి మ్యామ్ని కలిసే ఆపర్చునిటీ రాలేదు, బట్ నేను ప్రీ రిలీజ్లో అయినా కలుస్తాను. సో ఫైనలీ ఐ మెట్. ఓకే, ఇప్పుడు అంటే ఈ సాంగ్ ఎప్పుడు షూట్ చేశారు వయ్యారి వయ్యారి? రీసెంట్గా ఒక 2 months అవుతుంది షూట్ చేసి. దాని బిఫోర్ దాని బ్యాక్గ్రౌండ్లో మేము ఒక 6 months వరకు వర్క్ చేసాం. 6 months సార్ వాళ్ళు ఒక 2 months రిహార్సల్ చేశారు కిరీటి సార్. సో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టి చేశారు డెడికేషన్తో. ఆయనకు ఆల్రెడీ ఇంజూర్ అయినా సరే ఆ సాంగ్ చేశారు అంటే చాలా బేసిక్గా సినిమాలోనే ఏదో ఫైట్ సీక్వెన్స్ జరిగేటప్పుడు హ్యాడ్ ఇంజూర్డ్. అండ్ దాని తర్వాత ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకొని రికవర్ అయ్యి కంబ్యాక్ వచ్చిన తర్వాత ఆయన మైండ్ సెట్ వాజ్ వెరీ క్లియర్. నేను ఫుల్గా డ్యాన్స్ ఆడాలి నా పాటలలో. అండ్ డిఎస్పి సార్ చేస్తున్నారు మెయిన్లీ మ్యూజిక్. ఆయన తొల్లగొట్టేసాడు మ్యూజిక్ సాంగ్స్ కానీ. సో డాన్స్ పరంగా నువ్వు ఆయన రేవంత్ దొల్లగొట్టేసాడు అని చెప్పాలి. అయ్యో లేదన్న, థ్యాంక్స్ అన్న. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హీరో సార్, బికాస్ హీరో సార్, లీలా మ్యామ్ వాళ్ళని. సో అది ఎప్పుడైతే వచ్చిన వెంటనే ఆయన ఒక 2 months మాతో రిహార్సల్లోనే స్పెండ్ చేశారు. మ్యామ్ కూడా అంతే అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఇట్ బికమ్ మోర్ వైరల్ అవ్వడానికి మాకు ఛాన్స్. మేము అన్నిటి మీద కాన్సన్ట్రేట్గా. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. నాకు చాలా మంచి టీం అన్న, నా ఫ్రెండ్స్, నా మచ్చాసు. కిరీటి గారితో మీరు ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉంటారు కదా? కాల్ చేద్దామా కిరీటి సార్? అయ్యో అన్న బిజీలో ఉంటారు పాపం వాళ్ళు. దే ఆర్ వెరీ, అంటే వాళ్ళు మేబీ మూవీ ప్రమోషన్ జరుగుతున్నాయి అన్నపూర్ణలో, ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఉన్నట్టున్నారు. మీరు కిరీటి గారు ఉంటారు కదా? కిరీటి సార్ బెంగళూరులో ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, ప్లీజ్ అన్న ఈ టైంలో కాల్ చెప్పి. అయ్యో ఓకే, జస్ట్ ఆయన నుంచి ఒక 1 word ఏదైనా తీసుకుందాం. బిజీ, ఐ డోంట్. ఆఫ్టర్ రిలీజ్ అయితే డెఫినెట్గా నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఐ విల్ బి దేర్, నేను ఉంటా కాబట్టి. చాలా అన్న. అండ్ ఫోన్ నాకే యూజ్ చేయడానికి అవ్వట్లేదు కొద్దిసేపు. ఆయన కూడా చాలా బిజీ ఉన్నారు. బట్ ఈజ్ వెరీ చాలా కామ్, సైలెంట్, చాలా మంచి. ఓకే, అంటే ఇదే 100% ఉందంటే నెక్స్ట్ టైటిల్ సాంగ్ ఇంకా 200% ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. అది చాలా బాగుంటుంది. అంటే సేమ్ నాకు రెండు బేబీస్ లాగా. మేము చాలా అంటే చాలా కష్టపడి వర్క్ చేసాం, హార్డ్ వర్క్ అంతా పెట్టి. ప్రతి ఒక్క సింగిల్ ఫ్రేమ్ మీద క్రెడిట్స్ అన్నీ సెంధిల్ సార్కి ఉంటాయి. కెమెరామ్యాన్ ఆయన, సినిమాటోగ్రాఫర్ ఆయన. సో మాకు ప్రతి ఒక్క సాంగ్ చేసేటప్పుడు దేంట్లో హరిబరి చేయలేదు. మాకు ఇదే కావాలి, మాకు ఇంత తొందరగా చేసేయాలి, మాకు అన్నిట్లో బెస్ట్ రావాలని చెప్పేసి వరల్డ్స్ బెస్ట్ కెమెరామ్యాన్ వచ్చేసి నేను నా వెనకాల నించొని నువ్వు సాంగ్ షూట్ చేయి, నువ్వు డాన్స్ ఆడు, చూపిస్తాను నేను జనాలకి, అంటే ఇంకెలా ఉండిద్ది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సెంధిల్ సార్. ఓకే, అంత పెద్ద డిఓపితో వర్క్ చేసే అవకాశం నా స్టార్టింగ్ స్టేజ్లో. దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్. నాకు రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్స్ ఒకటే. బట్ అప్పు గారితో, మన పునీత్ రాజ్ కుమార్ గారితో కూడా చేశాను కన్నడలో. అది మాస్టర్ గారి దగ్గర, శేఖర్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడే చేశాను. బట్ లాస్ట్ మూవీ సార్ ఎలా అనిపిస్తుంది అంటే పునీత్ గారు ఒక కన్నడ ఇండస్ట్రీకే ఒక గోల్డ్, ఒక డైమండ్ అని చెప్పచ్చు. దేవుడు లిటరల్లీ. వాళ్ళ ఫ్యామిలీ అందరూ మొన్న వైరల్ అయ్యారు స్టెప్ నాతో శివరాజ్ కుమార్ సార్ చేస్తుంటే నాకు నేను అరుస్తున్నాను. నేను పోస్ట్ కూడా, రీల్ కూడా అప్లోడ్ చేశా. అసలు నాకు కళ్ళెమ్మటి నీళ్ళు తిరిగిపోయాయి. ఏంటంటే పునీత్ సార్తో వర్క్ చేస్తున్నా. మేబీ నాకు ఐ ఆల్వేస్ విష్ పునీత్ సార్ ఒకవేళ ఉండుంటే నేను వెళ్ళి వర్క్ అడిగితే ఖచ్చితంగా ఆపర్చునిటీ, బికాజ్ ఇంతకుముందు వర్క్ చేశా కాబట్టి. సేమ్ నాకు జూనియర్ కిరీటి సార్ని చూసినప్పుడల్లా జూనియర్ పునీత్ సార్ అనిపిస్తారు అనమాట. అలానే డ్యాన్స్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ తగ్గుండే పద్ధతి కానీ అన్నీ. సో నాకు ఆయన ఫస్ట్ లాస్ట్ సినిమాలో నాకు మాస్టర్ గారు అంత మంచి ఛాన్స్ ఇవ్వటం, అండ్ నాకు ఒక జాకెట్, షూస్, ఐ స్టిల్ హ్యావ్ దట్ జాకెట్ అండ్ షూస్. ఓకే, సో అవి గిఫ్ట్ చేశారు నాకు పునీత్ సార్. ఓకే, షూటింగ్ టైంలో అంటే ఎలా ఉండేవారు మీతో? కానీ
చాలా నార్మల్ అన్న, చాలా నార్మల్. ఎండింగ్ కన్నడ మాట్లాడతా. సో అది చాలా ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. సో నువ్వు తెలుగు వాడి ఉండి కన్నడ మాట్లాడుతున్నావు అండ్ యు ఆర్ వెరీ గుడ్ డాన్సర్. సో నువ్వే చెప్పినా నేను మంచిగా నేర్చుకొని చేస్తాను, నీకోసం చేస్తారు రేవంత్ అని చెప్పి కన్నడలో మాట్లాడుతూ చాలా చిల్లయ్యేవాళ్ళు. ఓకే, పునీత్ గారిని చూడగానే మీకంటూ ఏమైనా గుర్తొస్తుంది అని నేర్చుకోవాల్సిందేనా ఏదైనా పునీత్ గారు? యా అన్న, చాలా అలాంటి వాళ్ళ దగ్గర నుండి మెయిన్లీ ఎంత ఎంత గొప్ప స్థాయికి వచ్చినా కానీ ఒక మనిషి హ్యూమన్కి అనేది రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఎనీవే ఏదైనా, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా తినేటప్పుడు, ఏదైనా జరిగేటప్పుడు జస్ట్ గివ్ ద రెస్పెక్ట్ టు ద హ్యూమన్. ఓకే, సో అది పెరిగితే అందరం అది మనలో ఉంటే మేబీ సార్ వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు కంపారిజన్ లేదు వాళ్ళకి, వీడు చిన్న డాన్సరా, వీళ్ళు ఒక పెద్ద స్థాయి ఉన్న వాళ్ళ, లేదా ఈయన ఒక పెద్ద కెమెరామ్యాన్, అలానే అందరితో సెట్ బాయ్ నుంచి హీరో వరకు అందరు, హీరో హీరోయిన్ వరకు అందరు అలా. హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పలేదు, శ్రీలీల గారి దగ్గర చాలా థ్యాంక్స్ అన్న మ్యామ్కి. అంటే చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు చేశారు. అండ్ మ్యామ్కి కిసిక్ సాంగ్ అయిన తర్వాత దిస్ ద సెకండ్ ప్రాపర్ స్పెషల్ సాంగ్ అనమాట. ఓకే, సో ఆమె అందులో చాలా కేర్ తీసుకొని, చాలా మైండ్ పెట్టి, హార్డ్ వర్క్ పెట్టి, అండ్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టేశారు, హీజ్ రేవంత్ మాస్టర్ అఫీషియల్లీ కొరియోడ్ వైరల్ వైర్ సాంగ్ అని చెప్పేసి. ఐ వాజ్ షాక్. నాకు ఎప్పుడు చాలామందికి మ్యామ్ షూటింగ్ చేసే ప్లేసెస్లో వెళ్ళి మాస్టర్ చాలా బాగా చేశారు, మాస్టర్ వల్ల మేము ఇంత బాగా చేసామని చాలామందికి చెప్తూ, నాకు కలిసినప్పుడల్లా నిన్ను అడుగుతున్నారు అందరూ, నేను వాళ్ళకి చెప్పా వీళ్ళకి చెప్పా అని. షీఈస్ వెరీ హ్యాపీ. సో ఆల్ థ్యాంక్స్ టు కిరీటి సార్ అండ్ లీలా మ్యామ్. ఓకే, స్టార్టింగ్ సైడ్ డాన్సర్ నుంచి కంటెస్టెంట్, ఇప్పుడు డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఎట్లా అనిపిస్తుంది జర్నీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే? నా హ్యాపీ, ఆల్ గుడ్. అంటే డాన్సర్గా ఒక 2 years వర్క్ చేసా, దెన్ ఇమీడియట్లీ కంటెస్టెంట్గా ఆపర్చునిటీ వచ్చింది. మాస్టర్గా కూడా ఒక నాకు ఇంట్రెస్ట్ తోటే వెళ్ళి, నాకు ఫస్ట్ నుంచి ఐ వాంట్ బికమ్ ఫిల్మ్ మేకర్, మంచి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఇన్ కొరియోగ్రఫీ. సో ఏదైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ నేను అంతే కేర్ తీసుకుంటాను. బేసికలీ కెమెరా వర్క్ కానీ, లేదా డైరెక్షన్ వైజ్ కానీ నేను చాలా స్క్రిప్ట్స్ నా ఓన్గా రాసుకుంటూ ఉంటా, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటా. బేసికల్గా నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఏ క్రాఫ్ట్లో అయినా కానీ పర్లేదు. సో డ్యాన్స్ ఏంటంటే నాకు గాడ్ గిఫ్ట్, నాకు డ్యాన్స్ ఇచ్చి నాకు అంతమంది దగ్గర వర్క్ చేసే ఛాన్స్ దొరికింది లక్కీలీ. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే దీని బిఫోర్ వీ హ్యాడ్ వర్క్ లాట్, చాలా వర్క్ చేసాం. అండ్ పెద్ద పెద్ద లెజెండరీ కొరియోగ్రఫీ చేసిన, సాంగ్స్ చేసిన శేఖర్ మాస్ దగ్గర నాకు చాలా మంచి బాండింగ్తో సార్ దగ్గర చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. సో అండ్ మెయిన్లీ అన్న, ఇంత ఏం పెద్ద సాంగ్స్ చేసినా ఏది చేసినా కానీ యూ హ్యావ్ దట్ సపోర్ట్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో. నాకు నా అసిస్టెంట్స్ మించిన వాళ్ళు ఎవరు లేరు. మీరు చూసిన డాన్సర్స్ చేసినవి అండ్ డాన్సర్స్ కూడా అంతే హోల్. బట్ D10 విషెస్లో ఈటీవీ ఒక వీడియో అప్లోడ్, స్టార్టింగ్ పూల దండలు కట్టుకుంటూ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి, అవును మీరు చెప్పినప్పుడు వెనకాల అంతమంది డాన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి, అమ్మగారు ఆ మాట చెప్పడం 50 మంది వెనక చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు 50 మంది ముందు చేపిస్తున్నాడు. ఆ ఒక్క వీడియోనే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లా అనిపించింది. మామూలుగా ఎంతమంది ఎవరిని చెప్పినా కానీ మా మమ్మీ చెప్పింది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. కొంచెం గట్టిగా ఎక్కడో టచ్ చేసినట్టు అనిపించింది నాకైతే ఆ పాయింట్. ఆమెకే ఇష్టం అన్న, ఆమె వల్ల నేను డాన్స్ స్టార్ట్ చేశాను. సో ఏదున్నా కానీ నాకు కూడా ఇప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఐ కంప్లీట్లీ సరెండర్ టు మా మమ్మీ ఏ చెప్తే అదే అన్నట్టు. ప్రాపర్ ఎక్కడ? భద్రాచలం దగ్గర మన. సో నాకేంటంటే ఏ వర్క్ చేసినా కానీ నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను, నేను నీ ఫ్యామిలీలో ఊరికే పుట్టా, నేను ఒక రాజుని, ఐ విల్ రూల్ ద వరల్డ్, నేను చాలా మందిని హ్యాండిల్ చేయగలుగుతా, నేను ఒక పెద్ద వార్ని హ్యాండిల్ చేయగలుగుతా, అది ఇదని బిల్డప్ లాగా చేస్తా ఉంటాను. టవల్ కట్టుకుని వచ్చి ఇట్లా అంటాం. చిన్నప్పటి నుండి ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా మమ్మీ ఖుషి అవ్వాలి. సో నేను సాంగ్ చేసేటప్పుడు మా మమ్మీ సెట్లోకి వచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. కిరీటి సార్ వెళ్ళేసి వెంటనే ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే మా మమ్మీ గారు కాళ్ళు ఇలా ముక్కేసారు, చాలా మంచి కొరియోగ్రాఫర్ ఇచ్చారమ్మా అని. అండ్ ప్రతి ఒక్క చోట ఆయన చెప్తున్నప్పుడల్లా అది అనిపిస్తుంది, ఇలా ఎవరు ఉండరు, ఇలా తొందరగా ఎవరికి ఛాన్స్ రాదు, ఇంత తొందరగా ఇంత పెద్ద గొప్ప సాంగ్ చేసే అవకాశం. ఎవరో ఒకరు అంటారు కొత్త వాటికి ఏం చూసి ఇస్తున్నారు అని. అట్లీస్ట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే దే విల్ ప్రూవ్. సో ఈరోజు నేనున్నా, రేపు పొద్దున ఇంకొంతమంది యంగ్స్టర్స్ వస్తారని ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఎట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఇప్పటిదాకా ఈ జర్నీలో 2011-12 వచ్చి ఉంటారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి. అవును. బట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మధ్యలో బాగా బాధ అనిపించింది ఈ సీన్ కాడ, అంటే ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని. కానీ ఎప్పుడైనా అనిపించింది బాగా స్ట్రగుల్ ఎప్పుడు పడ్డా? స్ట్రగుల్ అని అయితే నాకు నా లైఫ్లో అంతా నేను ఎప్పుడు తీసుకోలేదు. బికాస్ ఫైనాన్షియల్ వైజ్ హ్యాపీ డే ఉన్న రోజు నేను చాలా ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నా, వెన్ ఇట్స్ కమ్స్ టు ద మై లో పాయింట్ నేను అదే అనుకుంటా, ఐ డిజర్వ్ దిస్, నాకు ఇది కూడా ఓకే. కొన్ని డేసే ఉండిద్ది పెయిన్ అనేది అయినా, ఈ డేస్ అయినా కానీ వర్క్ చేశానంటే నాకు మళ్ళీ ఏం గుర్తుకురావు. సో నేను వెరీ క్లియర్, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటా.
అండ్ నాకు మెయిన్లీ వచ్చేసి నాకేం హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అన్న, నాకు హరిబరి లేదనమాట దేని మీద. నేను తినే ఫుడ్ అయితే నా మీద రాసి పెట్టుంటే నేను తింటాను, వేరే వాళ్ళు డిజర్వ్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది అని ఐ బిలీవ్ ఇన్ దిస్. ఓకే. సో నాకు ఎప్పుడు కొరియోగ్రఫీ చేయాలనిపించినా, ఏదన్నా సాంగ్స్కి డ్యాన్స్ ఆడాలనిపించినా కానీ నేను హార్ట్ఫుల్గా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అంతే. నాకు నిజంగా అలా బాధేసినా కానీ వెళ్ళిపోయి క్లాస్కి వెళ్ళిపోయి 1 గంట ప్రాక్టీస్ చేస్తాను. సో నాకు అంత లో లైఫ్స్ ఏం లేవు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నుండి అందరిలానే వచ్చా, మంచిగా 1 పూట దొరికినా 2 పూటలు దొరికినా హ్యాపీ, తిన్నా బతికా ఇలా ఉన్నా ఇక్కడ దాకా వచ్చా. బై ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోవద్దు, దాన్ని ఎలా అయినా బాగా చేస్తే ఇంకొకటి వస్తుంది, దాన్ని చూసాను అది నమ్ముతా. లో ఫేజ్ అంటే మా డాడీ ఎక్స్పైర్ అయినప్పుడు కొంచెం ఆ డౌన్ఫాల్ ఉండుండే, ఆ D10 అదే D15 జరిగేటప్పుడు. సో ఆ టైంలో కొంచెం లో ఫేస్ ఉండిండే, బట్ దెన్ ఇమీడియట్లీ లేదు ఇలా అయితే వర్కౌట్ అవ్వదు, వీ షుడ్ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేస్తే వర్క్ చేస్తే మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుంది అని ఐ బిలీవ్. కొన్ని టైప్ సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ చేంజ్ అవుతూ ఉంటుందా, లేదా దాన్ని బట్టి చూస్ చేసుకునే పాయింట్లో చూస్ చేసుకుంటారు? నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అండ్ ఇమీడియట్లీ నాకు అది వర్కౌట్ అవ్వక 1.5 ఇయర్లో కొంచెం లాస్ వచ్చి ఫైనాన్షియల్గా నేను ఇమీడియట్లీ తీసేసాను. అండ్ ఇట్స్ ఆల్, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, నాకు ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నువ్వు ఏది పిక్ చేసుకుంటావు అని చెప్పేసి దాన్ని ఉండిద్ది, దాన్ని పిక్ చేసుకున్న దాన్ని బెస్ట్గా చేస్తే విల్ గెట్ అనదర్ ఆపర్చునిటీ. సో నేను ఇదే బిలీవ్ చేస్తాను. నేను ప్రతి సీజన్లో అంటే ఏ ఒక్క సీజన్ గెలవలేదు డీలో, కానీ 5 సీజన్స్ కొరియోగ్రాఫర్గా చేస్తాను. బికాస్ ఆఫ్ నా ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి నచ్చి, సరే వీడి బ్యాడ్ లక్ వల్ల విన్ అవ్వలే, సమ్ రీజన్ వల్ల విన్ అవ్వలే, నెక్స్ట్ టైం చేస్తాడు, నెక్స్ట్ టైం కొడతారని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను చాలా నమ్మారు. మా డాడీ ఉన్న రోజులు ఈ ఆల్వేస్ బిలీవ్స్. సో పాజిటివ్గా ఉంటాను నా, సో అందుకనే మేబీ మంచిగా చేయగలుగుతా. ఓకే. అంటే రామనా సాంగ్ ఒకటి చేశారు, చాలా కొంచెం అగ్గట్ టైప్ అనిపించింది చూడడానికి. అండ్ నెక్స్ట్ నిఖిల్ గారిది నీతోనే డ్యాన్స్ టైటిల్ కొట్టారు. ఎలా అనిపిస్తుంది చేసేటప్పుడు ప్రతి యాక్టర్తో ఉన్న అనుబంధం? కానీ నార్మల్గా ఇక్కడ మీరందరినీ ఎత్తుకొని ఇస్తారు, బట్ నిఖిల్ గారు మిమ్మల్ని అవునవును నిఖిల్ అండ్ కావ్య వాళ్ళు దే ఆర్ వెరీ స్వీట్ అండ్ నాకు ప్రతి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మేము డెఫినెట్లీ విన్ అయ్యేవాళ్ళం అనమాట. చాలా సార్లు వాళ్ళు ఇద్దరు ఎత్తుకొని దిగుతారు. సో నన్ను ఒక కిడ్ లాగా చూసారన్న. బేసికల్లీ నేను ఎవరితో పని చేసినా కానీ ఐ విల్ బీ లైక్ చాలా ఎంజాయ్ చేస్తూ, దెర్ ఇస్ నో టెన్షన్, హరిబరి ఏం లేకోకుండా పీస్ఫుల్గా ఆల్మోస్ట్ అన్ని తీసిరేస్తారా? వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అండ్ బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా వెళ్ళి సేమ్ అలానే కలిసి అలానే ఎత్తుకున్నాడు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను ఒక సాంగ్ చేసి అది అంత పెద్ద హిట్ అవ్వటం, కాల్ చేసి చెప్పి చాలా అంటే చాలా. ఓకే. అంటే ఇది ఒక సిగ్నేచర్ అని చెప్పచ్చు. ఉంది సాంగ్ లో కూడా ఉండిద్ది అన్న, ఎక్కడో ఒక చోట ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. ఇలా అనేటప్పుడు కానీ ఇలా వచ్చేస్తుంది అది. నెక్స్ట్ ఇంకా సాయి పల్లవి గారు లవ్ స్టోరీ. మొన్న సాంగ్ చూపించడానికి వెళ్ళాను అన్న, మ్యామ్ షూటింగ్ జరుగుతుంటే. ఆ ఫోటో కూడా చూడండి. నేను ఆ టీషర్ట్ నాకు మ్యామ్ గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. ఆ టీషర్ట్ ఇంకొక టీషర్ట్ లవ్ స్టోరీ జరిగేది. మ్యామ్ వెళ్ళి స్వయానా షాపింగ్ చేసి, షీఈస్ దట్ మచ్ స్వీట్, అంత మంచి వాళ్ళు, చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు, తినే ఫుడ్ షేర్ చేస్తారు. నో వన్ విల్ డూ. అంత డౌట్ టు అర్త్ ఉండి సాంగ్ చూసి శేఖర్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు, జానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో మంచి మంచి సాంగ్స్ చేసే టైంలో, స్టార్టింగ్ స్టేజ్లో నా కెరియర్లో ఇంతమంది సాంగ్ వచ్చింది, నేను వేరే వాళ్ళకు కూడా చెప్తా రేవంత్, నన్ను ఎవరు నెక్స్ట్ ఏదైనా డ్యాన్స్ నెంబర్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అప్రోచ్ అవుతా అని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అండ్ నాగ చైతన్య సార్ కూడా సేమ్ అట్ ఎ టైం వెళ్ళి కలిసి అనమాట. మ్యామ్ వాళ్ళు మొన్న నమో నమో సాంగ్ షూట్ జరిగేటప్పుడు. అండ్ డిఎస్పి సార్కి నాగ చైతన్య సార్ చెప్పారంట, రేవంత్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అది ఇది అని చెప్పేసి, అంటే నాకు మంచి కొరియోగ్రాఫర్ అని తెలుసు. డిఎస్పి సార్ అది వచ్చి అది నాతో షేర్ చేసుకున్నారు. బేసిక్గా డిఎస్పి సార్తో చిన్నప్పటి నుండి ఆయన పాటలకి ఎగ్రీ ఉన్నాం అనమాట. కెవ్వు కేక కానీ, సరిగ్గా మా పదని సార్, నేను అలాంటివి 2 సాంగ్స్ చేశాను. మంచి టైటిల్ రింగ అలాంటి ఒక మళ్ళీ వైరల్ అయిపోయిన వరల్డ్ మొత్తం ఎంజాయ్ చేసే సాంగ్ చేసా అండ్ టైటిల్ సాంగ్ చేసా. బట్ ఆ సార్తో మాట్లాడేటప్పుడు సార్ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నమాట. స్పీకర్ రాధా సార్ కాల్ చేసి ఇచ్చారు, చెప్తూనే ఉన్నారు ఇంకా, మాస్టర్ నాకు బాగా నచ్చింది మాస్టర్, నా సాంగ్ 100% న్యాయం చేశారు, నేను వాళ్ళకి చూపించాను, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా మా టీం అందరం హ్యాపీ, మీరు 100% న్యాయం చేశారు, మీరు ఎక్కడో ఉంటారు అది ఇదని మాట్లాడుతూనే ఉన్నారు డిఎస్పి సార్. నాకు ఒక 2 నిమిషాలు నేను డిఎస్పి సార్ తోటి మాట్లాడుతున్నాను, హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి. వెరీ థ్యాంక్ఫుల్ అన్న వాళ్ళందరికీ. మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ నుంచి నరం వచ్చేస్తుంది ప్రభాస్ గారు లాగా.
మేబీ జిమ్ చేస్తా, ఐ లవ్ జిమ్ చేయటం. సో Okay. జిమ్ చేయడం వల్ల కొంచెం అలా ఇలా ఉన్నాయి. ఫిట్నెస్. వర్క్ విషయంలో చాలా చాలా ఉంటాను, ప్రాణం పెట్టేస్తా. అండ్ రీసెంట్గా కిరీటి సార్ కూడా అన్నారు అనమాట, ఆల్ బికాస్ ఆఫ్ రేవంత్ మాస్టర్ ప్రాణం పెట్టి చేస్తారని. నో, ఆల్ బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్, హీరో హీరోయిన్ వల్ల వాళ్ళు ప్రాణం పెట్టి. అంటే నాకు ప్యాషన్ ఉండిద్ది యాజ్ అ డాన్సర్గా, యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఐ హ్యావ్ దట్ ప్యాషన్. నా సాంగ్ నేను చాలా బాగా చేసుకోవాలి, నాకు ఏది జరిగినా కానీ. వాళ్ళకి అవసరం లేదు. యాజ్ అ ఈ కాలం, ఈ 2025లో అందరూ 2 seconds రీల్ చూసుకొని రీల్ చేస్తే చాలు అనుకునే టైంలో సినిమాకి వచ్చి ఇంత కష్టపడాలని మోకాళ్ళని పలకొట్టుకొని ఆమంత డెడికేషన్స్ తోటి దే ఆర్ వెరీ సూపర్. నెక్స్ట్ ఇంకా మన శేఖర్ మాస్టర్ ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మాస్టర్? పర్సనల్ కాల్ కానీ సార్తో కూడా అంతే అన్న, నాదన్ని ఫొటోస్ మాస్టర్ని డైరెక్ట్గా హక్ చేసుకుని ఉంటాను. నా దైవం నాకు. అంటే ఏదన్నా మంచి హీరోయిన్స్ నిన్ను హక్ చేసుకుంటారు లేదన్నా, ఇప్పుడు దాకా అంత లేదు. ప్రేమని మ్యామ్ హక్ చేసుకుంటారు చాలా మంచిగా. అంటే ఒక కిడ్ తమ్ముడిని అలా ఆ వేలో. అండ్ మాస్టర్తో వచ్చేసి ఏంటంటే నాకు ఏదైనా లక్కీ జరుగుతుంది అంటే నేను వెళ్ళి మాస్టర్ని అప్రోచ్ అయ్యి మాస్టర్ ఫేస్ చూసి వెళ్తే నాకు నా సాంగ్స్ జరిగేటప్పుడు కూడా అంతే. అండ్ హీ కేమ్ టు ఆ సెట్, మా సెట్కి వచ్చారు, సాంగ్ జరిగేటప్పుడు స్పీచ్ ఇచ్చారు, నా గురించి మాట్లాడారు, హీరో గురించి మాట్లాడారు, ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చి ఇంత పెద్ద సాంగ్ చేశారని. నా 2 songs చూశారు. అండ్ నాకు థ్యాంక్స్ అని చెప్తే అన్న వీళ్ళందరికీ చాలా చిన్న వర్డ్ అయిపోద్ది. ఎందుకంటే నాకు అలాంటి ఒక గొప్ప వ్యక్తి నాకు గురువుగా దొరికి ఈరోజు నేను ఇండస్ట్రీలో ఒక సాంగ్స్ చేసే అధికారం వచ్చి, మెయిన్లీ సార్ చేసిన సాంగ్తో, లోకల్ సాంగ్తో అందరు ఫాలో అవడం, అవి నేను మాస్టర్ తోటి షేర్ చేసుకొని మాట్లాడటం నాకు చాలా విజువల్ కి ఆ డాన్స్ కి తగ్గట్టు అదే గుర్తొస్తుంది అందరికి. ఎన్టీఆర్ గారి, కాజల్ కి, జనతా గ్యారేజ్ అదంతా ఫాలో అవడం నాకు చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను ఇంకా సార్ వాళ్ళని ఇలానే ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఆయన ఏ రోజు డిసప్పాయింట్మెంట్ చేయకూడదు. అండ్ ఆయన చాలా హ్యాపీగా ఉండాలి. హీ విల్ బీ ప్రౌడ్ అన్న. గురువుకు తగ్గ శిష్యుడు అని చెప్పు. యా, ఆఫ్ కోర్స్. గురువు మించిన శిష్యుడు అని చెప్పు. నెవర్. ఓకే. నెక్స్ట్ ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఎవరెవరు యాక్టర్స్ దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చాను. నితిన్ సార్ గారికి వాళ్ళ మేనేజర్ త్రూ భీష్మ టైంలో అప్రోచ్ అయ్యాను. ముందు వర్క్ చేసి ఉన్నాను. సో నేను ఎవరినైతే వర్క్ చేశానో వాళ్ళ వర్కే రీచ్ అవ్వడానికి ట్రై చేశాను. బికాస్ ఎంత తొందరగా వెతికితే అంత మంచిది. అండ్ ఎంత తొందరగా సాంగ్స్ చేసుకుంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండిద్ది. నాకు తెలిసిన వాళ్ళతో అయితే చాలా కంఫర్టబుల్గా చేస్తాయి. అండ్ కొత్త వాళ్ళు కూడా ఏంటంటే నాకు ప్యాక్డ్ అయిపోవాలని లేదన్న, నాకు వర్క్ అనేది చాలా మంచిగా చేయాలి. అండ్ నితిన్ సార్ చూసి అదే చెప్పారు, ఐ లవ్డ్ యువర్ కొరియోగ్రఫీ, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి మేనేజర్ని ప్రత్యేకించి ఆయనకి చెప్పండి మాస్టర్ గారికి, మనం వెరీ సూన్ వర్క్ చేద్దామని చెప్పేసి అన్నారంట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంక సినిమా రిలీజ్ అయితే అసలు దొరకరేమో. లేదన్న. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్ గానే ఒక చిన్న సినిమా ఒకటి సింగిల్ కార్డ్ ఒప్పుకున్నా. నేను ఏ వర్క్ వచ్చినా కానీ చాలా NC-24 మూవీ నెక్స్ట్ అంటే నాట్ మేబీ అన్న, ఐఎమ్ నాట్ షూర్, అది 25th అవ్వచ్చు, 24th అవ్వచ్చు. బట్ వెరీ సూన్ నాగ చైతన్య సార్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఒక సాలిడ్ సాంగ్. ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్ విత్ నాగ చైతన్య సార్. సార్ చాలా మంచిగా డాన్స్ చేస్తారు, బిలీవ్ చేయండి. అండ్ నేను డాన్స్ కొరియోగ్రఫీ ప్రాపర్ డాన్స్ తోటి చూస్తారు డెఫినెట్గా. ఓకే. అంటే నీ నుంచి కానీ ఏదైనా మన ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న బాగా డ్యాన్స్ మీద ప్యాషన్ పిచ్చున్న వాళ్ళని బాగా ఇండస్ట్రీ అంటే డ్యాన్స్కి చాలామందికి ఎలా అప్లై చేయాలి ఏంటని తెలియక ఈవెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి ఆఫర్ నీ నుంచి సజెస్ట్ చేస్తాం అంటే మీ నుంచి? ఇప్పుడు నా దగ్గర నుంచి డీలో ట్రావెల్ అయిన అందరూ నా టీం అంతా కూడా నా సాంగ్లో, నా వైరల్ సాంగ్లో వన్ ఆఫ్ ద డాన్సర్స్, ఇంకా టాలెంట్ కూడా, ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. జస్ట్ బిలీవ్ చేయండి. అండ్ వాళ్ళకి ఏమో ఒకటే పేషెన్స్ అన్న, పేషెన్స్. ఇండస్ట్రీ మనం ఒక్కరిపై లేమనమాట, చాలా మంది ఉన్నారు, చాలా మంది అలానే కష్టాలు పడుతున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రూవ్ సంథింగ్. ఏదన్నా చాలా పెద్దగా చేయాలి పేషెన్సీతో ఉండి ఎక్కడికి వచ్చినా కానీ మీ ఫుడ్, ట్రావెలింగ్ అన్నీ క్లారిటీగా చూసుకొని, మీరు ఇబ్బంది పడొద్దు, మీ ప్రొఫెషన్ మీరు చేసే వర్క్ని కష్టపడి చేయొద్దు. సో మీరు వచ్చి హ్యాపీగా నీట్గా ప్లాన్ చేసుకొని రండి ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి. అండ్ ఎడ్యుకేషన్ చేసుకొని వస్తే ఇంకా బెటర్ మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక మిస్టేక్ చేసింది తర్వాత వాళ్ళు చేయకూడదనే చెప్తున్నాను. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అట్లీస్ట్ ప్రొఫెషన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ అన్న ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకా నేను నుంచి వచ్చే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా వెబ్ సిరీస్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా హీరోగా కానీ? లేదన్న, అసలు ఐఎమ్ నాట్ కొంచెం కూడా ఇంట్రెస్ట్ అని కాదు, నేను దానికి పనికిరాను. బేసికల్గా ఐఎమ్ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ అండ్ ఐఎమ్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్ అనమాట. నాకు మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ డైరెక్షన్ ఆర్ రైటింగ్ అవ్వచ్చు,
డైరెక్షన్ అవ్వచ్చు, నాకు మెయిన్లీ కెమెరా వర్క్ తీసుకోవాలని చాలా ఇంటెన్షన్ ఎక్కువ ఉండిద్ది నాకు. ఆబ్వియస్లీ నేను చాలా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటా. నాకు ఆన్ స్క్రీన్ నేను చేస్తే ఎవరు చూడరు, నేను బాగోనన్నా, నాకే నచ్చను. బాగానే ఉంది. ఐ లైక్ మై స్మైల్. నాకు నన్ను నేను చూసుకొని నా ఫ్రెండ్స్తో చిన్నపిల్లలాగా ఉండడానికి వీటికన్నిటికి ఒకేలే. కానీ సార్ అందరిలాగా యాక్టర్స్ లాగా బయటకు వచ్చి మనం చేసే యాక్టర్ అనే వాళ్ళకి చాలా క్వాలిటీస్ ఉండాలి. అండ్ వాళ్ళకి చాలా అన్నిటినీ ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, అన్నిటినీ ఒక్కొక్క ప్లేస్లో చూపించకూడదు. ఇప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే నేర్చుకోవాలి. ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కంప్లీట్ దాంట్లోనే ఉండాలి. ఫైట్ చేసేటప్పుడు కంప్లీట్ అన్ని 24 క్రాఫ్ట్స్ని నా మీద వేసుకునే అంత కెపాసిటీ అయితే మనం లేదు, మనకి వద్దు కూడా. ఓకే. అండ్ యాజ్ అ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా అండ్ ఫిల్మ్ మేకర్గా ఐ వర్క్ హార్డ్ అండ్ హోప్ఫుల్లీ. అండ్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారితో పోస్టర్ ఒకటి చూసాను. నెక్స్ట్ ఏమైనా వాళ్ళతో అయితే ఎక్స్పెక్ట్ చేసేది మెగా ఫ్యామిలీ మేబీ అన్న. అంటే నాకు ఏ ఛాన్స్ వచ్చినా కానీ మెగా స్టార్ అండ్ గ్లోబల్ స్టార్. అయ్యో అంత పెద్ద వాళ్ళతో నాకు ఆల్రెడీ వర్క్ చేసే ఛాన్స్ నాకు దానికి వచ్చినప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. చాలా ఆచార్య మూవీ ఆచార్య అప్పుడు నాకు రామ్ చరణ్ సార్ రైట్లో లెఫ్ట్లో చిరంజీవి సార్ ఉండి చేతులు వేసి ఫోటో దిగారనమాట. ఫోటో అడిగిన మాస్టర్ గారు అడిగి మరీ ఇప్పించారు. సో నాకు ఎప్పుడన్నా నాకు చాలా పెద్ద విషయం ఏదన్నా ఉందంటే నా కొరియోగ్రఫీ చిరు సార్ మీద ఒక్కసారన్నా కానీ చూడాలి, నేర్పించాం బట్ చూడాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. యా, ఇట్స్ అ వెరీ బిగ్ టీమ్. అందరితో వర్క్ చేయాలని ఉండేది. బట్ మెయిన్లీ చిరు సార్ గ్రేస్. ఇంకా అది నేను చిరు సార్ గురించి చెప్పేంత రైట్స్ కానీ లేదా ఏజ్ కానీ నాకు ఏమి లేవు, అధికారం కూడా లేదు. కానీ ఖచ్చితంగా వచ్చింది. నీ డ్రీమ్ బాగా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. రేవంత్ కొరియోగ్రాఫర్, రేవంత్ మాస్టర్, రేవంత్. ఓకే, ఇంకా మోర్ సక్సెస్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంటర్వ్యూ చేశారు అండ్ మీ బిజీ షెడ్యూల్ కూడా అర్థం చేసుకొని. అండ్ అందరూ July 18th థియేటర్స్కి వచ్చి జూనియర్ మూవీని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసి ఎన్నో ఇయర్స్ నుంచి, ఒక 3 years నుంచి ఫిలింని చాలా మంచిగా షూట్ చేసి పట్టుకొని వచ్చి మీ ముందు పెడుతున్నారు. ఎవ్రీవన్ గోనా లవ్ ఇట్. మీరు కూడా వెళ్ళి చూడండి, నేను కూడా వెళ్ళి చూస్తాను. సో సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఎవరిని డిసప్పాయింట్ చేయం. జస్ట్ 10% చూసారు వైరల్ వైఆర్లో, 100% ఉంది, టన్నులు ఉంది. ఖచ్చితంగా చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.